పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో రాజానగరం పోలీసులు మరోసారి ప్రతిభను ప్రదర్శించారు. 12 హౌస్ బ్రేకింగ్ నేరాలు, 5 స్నాచింగ్ నేరాలు, 1 బైక్ చోరీ నేరము, 1 హత్యాయత్నం నేరాలను గుర్తించారు. వాటికి సంబంధించి 301 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి వస్తువులు మరియు 5 లక్షల రూపాయలు విలువ చేసి గృహోపకరణములు మొత్తంగా 42 లక్షల రూపాయల చోరీ సొత్తును ముద్దాయిల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు భవానీపురంలో నివసించే గరిమెల్ల పవన్ శర్మ తన కుటుంబంతో కలిసి జూలై నెల 15న శ్రీశైలం ఆలయానికి వెళ్లారు. తిరిగి 20న ఉదయం 7 గంటలకు వచ్చి చూసేసరికి వారి ఇంటి తలుపులు తాళం పగలగొట్టుంది. 2 ఇనుప బీరువాలు తలుపులు పగలగొట్టబడి సామాన్లు చిందరవందరగా లాగేసి బంగారు వస్తువులు 18 కాసులు, వెండి వస్తువులు సుమారు 3.5 కేజీల వెండి వస్తువులు, డబ్బులు 10,000 రూపాయలు అపరిచితులు చోరీ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన రాజానగరం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో 39 పాత కేసులు ఉన్న కొంతమూరు గ్రామం సంతోష్ నగర్కు చెందిన వేమగిరి హరీష్, అదే ప్రాంతానికి చెందిన 34 పాత కేసులు ఉన్న మోర్తా వెంకటేష్, 7 పాత కేసులు ఉన్న కాకినాడ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన తణుకు దుర్గా ప్రసాద్లను రాజానగరం పోలీసులు అరెస్ట్ చేశారు. 4వ వ్యక్తి 7 కేసుల్లో ఉన్న తొర్రేడు గ్రామం వెంకట్ నగరానికి చెందిన బండి ధర్మరాజ్ కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఈ కేసులో ఆభరణాలను తాకట్టు పెట్టించిన నిందితులు గన్నూరి అశోక్, రాజేష్ అను వారిని అరెస్ట్ చేయవలసి ఉంది. బంగారు వస్తువులు 18 కాసులు, వెండి వస్తువులు 3 కేజీల గల వస్తువులు, 1 గ్లాంజా కారు ఈ కేసులో సీజ్ చేశారు. అలాగే వివిధ జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వివిధ కేసుల్లోని ప్రాపర్టీలను అనగా బంగారం, వెండి నగలను, ఏసీలను, మంచాలను, ఫ్రిడ్జ్లను, అలాగే కంచు సామాన్లను, టీవీలను రికవరీ చేసి సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాలతో నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిభను ప్రదర్శించి అధికారులను, పోలీస్ సిబ్బందిని ఎస్పీ నరసింహకిషోర్ అభినందించారు. రివార్డులు అందజేశారు. అలాగే ఎవరైనా మోర్ దెన్ 2 కేసెస్ నుండి సీరియస్ అఫెండర్స్ అయ్యి ఉండి సప్లయర్స్ అయితే వాళ్ళ మీద ప్రపోజల్స్ మనము గవర్నమెంట్కి పంపించి 1 ఇయర్ ఉంచుకోవడానికి తీసుకున్నాం, జైల్లో పెట్టడానికి. మనము ఇప్పటి వరకు చాలామందిని ఐడెంటిఫై చేసాం. ఇది డే టు డే పైనుంచి సీరియస్గా దే ఆర్ సూపర్వైజింగ్. డీజీ గారు కానీ ఐజీ గారు కానీ సూపర్వైజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రయారిటీ డ్రగ్స్ ఉండకూడదు, ఎన్డీపీఎస్ ఉండకూడదని. సో ఐ రిక్వెస్ట్, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో వీఆర్ వర్కింగ్ హార్డ్. ఈగల్ కూడా చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఈ రిక్వెస్ట్ పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ క్యాంపెయినింగ్. అందరూ కూడా ఎక్కడెక్కడైనా గంజా వాడుతున్నట్టుగా కానీ ఏమున్నా సరే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. నా మొబైల్కి పంపించవచ్చు, లేదంటే డైల్ 100-112కి చేయొచ్చు, అక్కడున్న ఈగిల్కి చేయొచ్చు. సో అందరూ కలిపి క్యాంపెయినింగ్. దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. సో వీఆర్ డూయింగ్ డ్రైవ్. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, ఈ ఉమెన్ సేఫ్టీ మీద కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. ట్రేసింగ్ ఆఫ్ గర్ల్స్ బేసిక్గా ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు మన జిల్లాలో చూస్తే మనం మిస్ అయిపోయిన గర్ల్స్ అందరినీ పట్టుకున్నాం. ఒక 5-6 కేసులు. కొంత నోటోరియస్గా ఉన్న వాళ్ళతో వెళ్ళిపోవడం వల్ల, లేదంటే ఎలోప్మెంట్స్, అబ్బాయిలు అమ్మాయిలు చిన్న వయసులోనే ఇష్టపడి ఒకరికొకరు వెళ్ళిపోయిన కేసులు తప్ప అదర్వైజ్ మైనర్ గర్ల్స్ అండ్ ట్రేసింగ్ అండ్ ఉమెన్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి కూడా డ్రైవ్ నడుస్తుంది. డ్రగ్స్ అండ్ ఉమెన్ అందరికీ SOS సెక్షువల్ అఫెండర్స్ షీట్స్ అని చెప్పి ఈ పోక్సో కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా రిపీటెడ్ అందరికి కూడా షీట్స్ ఓపెన్ చేశాం. వీ హ్యావ్ ఓపెన్డ్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్. మన జిల్లాలో అరౌండ్ దగ్గర 400-300 షీట్స్ ఓపెన్ చేశారు ఆల్రెడీ. మనకు ఉండేది 700 అయితే ఆల్రెడీ ఓపెన్ చేశారు. సో కొంతమంది పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు వెళ్ళిపోయిన తర్వాత, అలాంటి దాంట్లో చేయలేదు. బట్ SOS షీట్స్ ఓపెన్ చేయమని క్లియర్ డైరెక్షన్స్. నెక్స్ట్
థర్డ్ పాయింట్ ఏంటంటే అతివేగంగా సత్వరంగా కోర్టులకి కేసుల్ని కొత్త చట్టాల కింద 60 days 90 days డ్రైవ్ పెట్టాం ఆల్ పోలీస్ స్టేషన్స్లో.